కుమారుడని యోహానుని మరియ తల్లి వారి చేతులకి అప్పగిస్తున్నారు. ఆదరణ ఆదరణ. ఆయన పాదాల చెంత నిలబడి ఉన్న తల్లి మరియ శిలువలో వేలాడుతూ ఉన్న యేసయ్య ఆదరణ చూపుతూ ఉన్నారు. నేను ఇంకా కొన్ని క్షణాలలో ఈ లోకాన్ని వీడి వెళుతూ ఉన్నాను. అమ్మా, నీ కుమారుడు ఇతనే, అయ్యా నీ తల్లి ఈమె అని ప్రభు చెబుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని పలికిన మాటల్లో ఆదరణ ఉంది. ఆదరణ ఉంది. ఇక నుండి ఇదిగో ఈ యోహాను రూపంలో ఉన్న మీరే నీ బిడ్డలు, మీరే నీ బిడ్డలు, నీ ఆలన పాలన వీరే. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, నేను వెళ్ళిపోతూ ఉన్నాను. ఇక నుండి నా తల్లి మీకు అమ్మ అని ఈ మాటలు పలికింది యేసుక్రీస్తు వారు శిలువ నుండి పలికారు. కనుక ఈ మాటల్లో పాదాల దగ్గర నిలబడి ఉన్న వారి ప్రభు వారు ఈ మాటలు పలికారు కాబట్టి ఈ మాటల్లో ఆదరణ ఉంది. బాలయేసు వారి పాదాల చెంత నీకు నాకు దొరికే ఏడవ గొప్పదైన విషయం ఏమిటి అంటే ఆదరణ. అందరూ విడిచిపెట్టిన ఆయన మనల్ని విడిచి పెట్టడు. అందరూ విడిచిపెట్టిన బాలయేసు వారు మనల్ని విడిచి పెట్టడు. ఆయన ఆదరణ అంత గొప్పదైన ఆదరణ. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన పాదాలు పట్టుకుంటే మనకి ఆయన ఆదరణ లభిస్తుంది. ఇక ఆ బాలయేసు వారి యొక్క పాదాల చెంత మనకు దొరికే 8వ గొప్పనైన విషయం ఏమిటంటే లూకా సువార్త 23వ అధ్యాయం 27, 28 వచనాలు మనం చదివినట్లయితే, ఎవరు చదవద్దు, లూకా సువార్త 23వ అధ్యాయం 27, 28 వచనాలు చదివినట్లయితే యేసు ప్రభు వారు సిలువను మోసుకొని వెళ్తూ ఉన్నారు. యెరూషలేము వీధుల్లో సిలువను మోసుకొని వెళ్తూ ఉన్నప్పుడు యెరూషలేము ఆ స్త్రీలు వచ్చి ఆయన ముందు మోకరించి ఏడుస్తూ ఉన్నారు. ఆ యెరూషలేము స్త్రీలు ఆ ప్రభు ముందు సిలువ మోస్తూ ఉన్న ఆ ప్రభు ముందు మోకరించి ఏడుస్తూ ఉన్నప్పుడు, ప్రియ సహోదరి సహోదరులారా, అమ్మలారా, నా కోసం ఏడవవద్దు, మీ కోసం, మీ బిడ్డల కోసం ఏడవండి అని ప్రభు వారిని ఓదారుస్తూ ఉన్నారు. దుఃఖముతో నిండిన హృదయాలతో అద్భుత బాలయేసు వారి సన్నిధికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని వేడుకుంటే అది ఆ యెరూషలేము స్త్రీలకు లభించిన ఓదార్పు ఊరట నీకు నాకు లభిస్తుంది. ఆయన పాదాల చెంత నిజమైన ఓదార్పు ఉంది. ఆయన పాదాల చెంత నిజమైన ఊరట ఉంది. యెరూషలేము స్త్రీలు పొందుకున్న ఓదార్పే, ఆ యెరూషలేము స్త్రీలు పొందుకున్న ఆ ఊరటే ఆ బాలయేసు వారి దగ్గరికి వచ్చి పాదాలు పట్టుకొని వేడుకున్నప్పుడు అదే ఓదార్పు, అదే ఊరట నువ్వు నేను పొందుకుంటాం. కనుక అద్భుత బాలయేసు వారి యొక్క పాదాల చెంత మనకు లభించే 8వ గొప్పనైన విషయం ఏమిటి అంటే ఓదార్పు. లేకపోతే ఊరట. ఇక 9వ విషయం ప్రియ సహోదరి సహోదరులారా, లూకా సువార్త 23వ అధ్యాయం 46, 47 వచనాలు చదివినట్లయితే, అప్పుడు యేసు బిగ్గరగా చదువమ్మా. అప్పుడు యేసు బిగ్గరగా తండ్రి నా ఆత్మను నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను అని పలికి ప్రాణము విడిచెను. చదువు. దానిని చూచి శతాధిపతి దాన్ని చూచి శతాధిపతి దేవుణ్ణి స్తుతించు నిశ్చయముగా ఇతడు నీతిమంతుడు. ఆ విషయాన్ని కల్లారా చూచిన శతాధిపతి మోకాళ్ళ
సిద్ధపడి మారాడు. క్రైస్తవునిగా మారాడు. ఈయన నిజంగా దేవుడని నమ్మాడు, మారాడు. మోకాళ్ళ మీద పడ్డప్పుడు ఆయన ఆ యేసుక్రీస్తు వారి యొక్క పాదాల చెంత మోకాళ్ళ మీద నిలబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు పాదాల చెంత మనకు దొరికే 9వ గొప్పదైన విషయం ఏమిటంటే రక్షణ. రక్షణ రక్షణ. శతాధిపతే మారాడు, మార్పు చెందాడు, రక్షణాన్ని పొందాడు. ఆయన పాదాల చెంత అద్భుత దివ్య బాల యేసు వారి యొక్క పాదాలు పట్టుకొని వేడుకునే వారికి అద్భుత దివ్య బాల యేసు వారి యొక్క పాదాల చెంత నిజమైన రక్షణ మనకి దొరుకుతుంది. శతాధిపతి రక్షింపబడ్డాడు, కనుక ఆయన పాదాల దగ్గర నిజమైన రక్షణ ఉంది. ఇక చివరిగా ఆయన పాదాల దగ్గర నీకు నాకు దొరికే చివరి విషయం ఏమిటి అంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. లేదు ప్రభు అని ఆమె సమాధానం ఇచ్చను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను. వెలుము. చాలా వ్యభిచారములో పట్టుబడ్డ స్త్రీ ప్రభు పాదాల చెంతకి